ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు అయ్యా. నీ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి ఆదరించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5వ వచనం. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. Psalms chapter 139 verse 5. Thou hast beset me behind and before and laid thine hand upon me. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎంత గొప్పగా ఉంది కదండి. వెనక్కకి ముందుకి నువ్వు అన్ని వైపుల నుంచి నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని చూస్తున్నాం కదా. దేవుడు మన ముందు మన వెనక మనకంతా కూడా కాపుదలుగా ఉండి తన హస్తం అనేది మన మీద ఉంచి నడిపిస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి, దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ. ఎప్పుడు ఇలాగా మన పిల్లల్ని కాపాడుకుంటామండి. మన పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పడతారేమో, వాళ్ళు ముందుకు పోతే పడతారేమో, వాళ్ళు వెనక్కి వస్తే అడుగు వేస్తే పడతారేమో అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా మన బిడ్డల్ని చిన్నప్పుడు చూసుకుంటాం కదా. అలాగే దేవుడి దృష్టిలో మనం చాలా చిన్నవారం కాబట్టి దేవుడు మనం వేసే ప్రతి స్టెప్లో కూడా మనం ముందుండి నడిపిస్తాడు. అలాగే వెనక్కి తిరిగి మళ్ళీ మనం పడిపోకుండా మన వెనక కూడా ఆయన ఆవరించే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా మరి నీ యొక్క చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, దేవుడి హస్తం మన మీద ఉందంటే అది ఒక బ్లెస్సింగ్ మన జీవితాల్లో, అంతే కదండి. మరి రోజు ఎవరైనా అనుకుంటున్నారా, దేవుడు నన్ను మర్చిపోయినాడండి, దేవుడికి నేనంటే ఇష్టం లేదండి, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నా గురించి ఆలోచించట్లేదు అని. కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోలేదు, ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మనల్ని ఆవరించినటువంటి గొప్ప దేవుడి సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ఆయన ఆవరించి ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన కాపుదల మనతో ఉంది. ఒకసారి మనం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా. అలాగే 15వ వచనం 16వ వచనం కూడా చూద్దాము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును, నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు బయలుదేరు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అయితే మోషే ఇంకొకసారి మళ్ళీ దేవుడిని అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా వస్తుందని ఎలా తెలుసుకోగలుగుతాం, నువ్వు మాతో పాటు వస్తేనే కదా మాకు తెలుస్తుంది అని చెప్పేసి దేవుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా అని అంటున్నాడు అనమాట. అయితే భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంట, ప్రత్యేకించినటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. ఎప్పుడు మనం ప్రత్యేకించబడతాము అంటే ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మనల్ని ముందు వెనక ఆవరించి ఉన్నప్పుడు, ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ప్రత్యేకించబడిన జనాంగంగా ఉన్నామనే విషయం మనం తెలుసుకోవాలి. దేవుడి హస్తం మన మీద బలంగా ఉందండి. మనం ఇతరులలాగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క హస్తం మన మీద ఉన్నప్పుడు ఆయన సన్నిధి మన మీద ఉంది, ఆయన ప్రసన్నత మన మీద ఉంది. ఆయన ప్రసన్నతలో ఆయన యొక్క సన్నిధి యొక్క మరి విధానంలో, ఆయన మనల్ని ఆవరించిన విధానంలో ఇతరులు మనలో ఎవరిని చూడగలగాలి? క్రీస్తుని చూడగలగాలి. ముందు వెనక దేవుడే ఉన్నప్పుడు మనం ఎలా కనిపించాలండి? దేవుళ్ళలాగే కనిపించాలి కదా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మరి దేవాది దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. అయితే వాళ్ళు దేవుడికి వ్యతిరేకమైన పాపాలు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలే చేస్తున్నప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. అందుకని ఈసారి అంటున్నాడు మోషేతో, ఇంకా నేను రాను మోషే, వీళ్ళతో పాటి వీళ్ళని ఇక్కడే చంపేస్తాను అంటే ఎంతగానో దేవుని బ్రతిమలాడుకుంటాడు మోషే. ఆ తర్వాతనే దేవుడు ఆ మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని.
చాలాసార్లు దేవుడి యొక్క సన్నిధిని, దేవుని యొక్క కాపుదలను మనం పోగొట్టుకుంటామండి. ఎలాగ తెలుసా? ఇశ్రాయేల్ లాగా అనేక సార్లు మనం కూడా అవిధేయత కలిగి ఉంటాం దేవుడికి. దేవుడి సన్నిధిలో దేవుడి మాట అస్సలు వినం. చాలాసార్లు మనం దేవుడికి దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నాము, దేవుడి మాట వింటున్నాం అనుకుంటున్నాం, కానీ చాలాసార్లు దేవుడి మాటను మనం వినమనమాట. దేవుడి మాట అంటే మనకు చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అలాగే మన జీవితంలో మరి దేవుడు ఉండి తన హస్తం ఉంచి మనల్ని నడిపిస్తున్న చాలాసార్లు ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క ప్రసన్నతను మనం అనుభవించలేకపోతుంటాం అనమాట. ఆ తాకుదలను మనం అనుభవించలేకపోతున్నాం. దేవుడు చేసే కార్యాలన్నీ చాలాసార్లు మన జీవితంలో గ్రాంటెడ్గా తీసుకుంటాం అనమాట. అదే మన జీవితంలో నిర్లక్ష్యము, అంతేకాకుండా మరి దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి సమయము. ఎవరినైనా బ్లెస్ చేయాలంటే మనం ఏం చేస్తామండి? వాళ్ళ తలపైన ఏం పెడతాం? మన చెయ్యి ఉంచి వాళ్ళని గాడ్ బ్లెస్ యూ అంటాం. ఎందుకు? ఆశీర్వాదాలు వాళ్ళకి మెండుగా రావాలని. మరి దేవుడు చెయ్యి మన మీద ఉంది అంటే ఇప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులమా, శాపానికి వారసులమా? ఆశీర్వాదానికి వారసులము. దేవుడు మనల్ని బ్లెస్ చేసేకొచ్చాడు. అలాంటప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆశీర్వాదం పొందుకుంటామా? దేవుడి చేతిలో నుంచి దాటిపోతే మనం మరి పొందుకుంటాం ఆశీర్వాదాలు? లేదు కదా. దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేసి దేవుడికి అవిధేయులైనప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామా? పొందుకోలేము. కానీ చాలా సార్లు మనం అవిధేయులుగా ఉన్నా, మనం ఇంకా తప్పు మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా దేవుడి మహాకృపను బట్టి, కనికరాలను బట్టి ఇంకా మనల్ని క్షమిస్తూనే, ఇంకా మనల్ని ప్రేమిస్తూనే దేవుడు చాలాసార్లు మనల్ని బ్లెస్ చేస్తున్నాడండి. కానీ చాలాసార్లు గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల మన జీవితంలో పెరిగిపోయినటువంటి నిర్లక్ష్యతను బట్టి ఒకరోజు పతనావస్థకి మనం చేరిపోతాం. ఈరోజు అలాంటి పతనావస్థలో మనం ఉన్నట్లయితే సరి చేసుకుందాం దేవుడి సన్నిధిలో. దేవుడు మనకు చాలాసార్లు అవకాశాలు ఇస్తున్నాడు, అయినా మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడుతున్నాడు, అయినా కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. నేను నీ ముందున్నాను, నీ వెనక ఉన్నాను, నా హస్తం నీ మీద ఉంది, నువ్వు జాగ్రత్తగా నడువు అని దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా చాలాసార్లు లోబడలేనటువంటి స్థితి మనలో కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ నడిపించాడండి. మరి ఫరోరత సైన్యాలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు తరుముతూ ఉన్నప్పుడు మరి వారికి వీరికి దేవుడు మేఘాన్ని మధ్యలో ఉంచేసి వాళ్ళకి ఎప్పుడు చీకటి పెట్టి వీరికి మాత్రము మరి అగ్ని ప్రాకారాలు పెట్టి నడిపిస్తూ వచ్చాడు. అంటే ఇజ్రాయేల్ చుట్టూ ఆయన కంచె పెట్టాడు, ఆయన కాపుదల పెట్టాడు. వాళ్ళ మీద తన హస్తం నుంచి ఎంతో సురక్షితంగా ఎర్ర సముద్రంని దాటే విధంగా చేశాడు. అంతేకాదండి, అరణ్య మార్గం అంతట్లో వాళ్ళకి లోటు లేకోకుండా సమృద్ధిని ఇస్తూ, ఆహారాన్ని ఇస్తూ, నీళ్ళనిస్తూ, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తూ వచ్చాడు. కొంచెం ఆలస్యం జరిగితే అప్పుడే వెంటనే ఏం చేస్తారు తెలుసా? ప్రజలు సనగడము, గొనగడం చేశారనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకి పెట్టాడు, ఎన్నో దీవెనలు మనకి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని బట్టి అనేక సార్లు దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు అది అడిగితే అది ఇవ్వకుండా ఇంకొకటి ఇచ్చాడు. ఇలా మనం కూడా ఎన్నోసార్లు సొనిగి గొనిగేవారుగా ఉంటాం. సొనిగి గొనిగి మన జీవితంలో నష్టపోకూడదు, సొనిగి దేవుడికి అవిధేయులు కాకూడదు, మరి సొనిగి సంహారకుని చేతిలో మరణం కాకూడదు అనే విషయము మనకి ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఆ రోజు ఇశ్రాయేల్ని తన యొక్క భుజస్కంధాల మీద మోసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా మోస్తూనే ఉన్నాడు. నిన్ను నన్ను మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ అనేక సార్లు మనలో ఉన్న అవిధేయత వల్లనే మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ప్రసన్నతని, ఆయన కాపుదలను మన జీవితంలో అనేక సార్లు కోల్పోయి, అనేక సార్లు మన జీవితంలో పోగొట్టుకొని మనం నడుస్తూ ఉన్నాం అనమాట. ఈరోజు దేవుడు నీ ముందున్నాడు. ఒకసారి ఆలోచించు. దేవుడు నీ ముందున్నాడు, దేవుడు నీ వెనక్కున్నాడు, దేవుడు నీ చుట్టూ ఉన్నాడు, దేవుడు హస్తం నీ మీద ఉంది. కాబట్టి పాపం చేయడానికి ఎక్కడ కూడా పరుగులు తీయదు. దేవుడు నన్ను చూడట్లేదులా అనుకోవద్దు. నువ్వు ముందు పోయి చేసిన పాపము దేవుడికి తెలుసు, నువ్వు వెనక్కి వచ్చి చేసిన పాపము దేవుడికి తెలుసు. నీ చుట్టూ దేవుడే ఉన్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన హస్తం మన మీద ఉంది, ఆయన ప్రసన్నత మన మీద ఉంది. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు దేవుడికి లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకుందాము. మరి దేవుడి నామానికి మహిమకరంగా మనం బ్రతుకుదాం. అలా జీవిస్తేనే మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము. మరి ఈ వాగ్దానం ఎంతమంది జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారు? దేవుడు నా ముందు ఉండాలి, నా వెనక ఉండాలి, నా చుట్టూ ఉండాలి, అలాగే ఆయన హస్తం నా మీద ఉండాలి, ఆయన దీవించే హస్తం అని ఎంతమంది కోరుకుంటున్నారండి? మరి ఈరోజు మీరు కూడా ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవుడిని అడుగుదాం ఆయన కాపుదల కోసం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈరోజు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మేము వెళ్ళే ప్రతి స్థలంలో, మేము నడిచే ప్రతి మార్గంలో మాకు తోడుగా నడిపించే దేవా. మీకు విధేయత కలిగి జీవించడానికి అవిధేయతను మా జీవితం నుంచి తొలగించండి. మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి
మా పైన మీ హస్తాన్ని నుంచి మమ్మల్ని దీవించమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.